హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మేము ఫిషర్స్ ఈవెంట్ సెంటర్కి అయితే వచ్చాము. ఈ ఫిషర్స్ ఈవెంట్ సెంటర్లో ఇక్కడ ఇండి ఫ్యూయల్ వర్సెస్ ఫోర్ ట్విన్ కామెట్స్ అని మనకి ఇక్కడ ఐస్ హాకీ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ స్టేడియం దగ్గరికి వెళ్ళే ముందు వచ్చేసి మనకు అక్కడ చూడండి ఏదో మిలిటరీ ట్రక్ అయితే కనపడుతుంది. అండ్ దెన్ ఎంట్రన్స్ దగ్గర జనాలు అయితే లాంగ్ క్యూస్ అయితే ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము ఏంటి పరిస్థితి అనేది. ప్రస్తుతానికైతే ఆన్ ద వేలో అయితే ఉన్నాము. సో ఇక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ మన ఆర్మీ ట్రక్ని అయితే చూద్దామన్నట్టు వచ్చాము. సో ఇక్కడ ఆర్మీ ట్రక్ దగ్గర వచ్చేసి మా వాళ్ళు ఎక్కుతామంటున్నారు పిల్లలు. సో అందుకని వెళ్ళండి అని చెప్పాము. సో ఇది వచ్చేసి మనకు ఇండియానా నేషనల్ గార్డ్స్ వాళ్ళ ట్రక్ అన్నమాట. సో ఈ నేషనల్ గార్డ్స్ వచ్చేసి ప్రొటెక్ట్ చేస్తుంటారు ఈ స్టేట్ని వీళ్ళని. ఇక్కడ వచ్చేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా జనాలు అయితే ఎక్కువ మంది అయితే రాలేదు. చూడండి మన ఐస్ హాకీ స్టేడియం అయితే. సో ఈ ఐస్ హాకీ స్టేడియము మనకు ఇక్కడ ఇవన్నీ కట్టి ఉన్నారు చూడండి, గ్లాసెస్ మాదిరి ప్లాస్టిక్ అవన్నీ. సో మనకు ఇంకా హాఫ్ అవర్ టైం ఉందంట, 26 minutes. సో ఆ లోపల వీళ్ళు వచ్చేసి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు వచ్చి. సో అక్కడ నల్లది చిన్న బాల్ మాదిరి ఉంది కదా, అది వచ్చేసి మనకు పెద్ద సైజు క్యారమ్స్ ఉన్నట్టుంది. సో ఆ క్యారమ్స్ దాన్ని గోల్ మాదిరి వేస్తున్నారనమాట. సో వాళ్ళు ఇప్పుడు వచ్చేసి అందరు వచ్చేసి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఒక సైడ్ వచ్చేసి మనకు ఇండి ఫ్యూయల్స్, ఇంకొకటి వచ్చేసి ఫోర్ ట్విన్ కామెట్స్. సో వీళ్ళైతే ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ మామూలు చూడండి అంతా జనాలు చాలా దగ్గరికి అయితే ఉన్నాము. మాకు ఫ్రంట్లోనే దొరికినాయి సీట్లు ఈరోజు. సో ఇంకా హాఫ్ అవర్ టైం ఉంది. సో వీళ్ళంతా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో మనకు మ్యాచ్ దగ్గర నుంచి జనాలను చూడడము, అదేవిధంగా నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ గేమ్కి యుఎస్లో. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ గేమ్ రావాలంటే వీళ్ళకు స్కేటింగ్ బ్యాలెన్స్తో పాటు హాకీ రెండు రావాలి. సో నాట్ ఈజీ, చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలనుకుంటా వీళ్ళకి. సో ఈ ప్లేయర్స్ వచ్చేసి చాలా బాగా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. సో తర్వాత మ్యాచ్లో ఏం జరుగుతుంది ఏంటైతే చూద్దాము. సో అదర్ సైడ్ చూడండి, వీళ్ళు ఆరెంజ్ కలర్ ఉంది కదా, వాళ్ళు వచ్చేసి ఫోర్ ట్విన్ కామెట్స్. ఈ బ్లాక్ ఉండే వాళ్ళు వచ్చేసి ఇండి ఫ్యూయల్స్ అనమాట. సో వీళ్ళైతే ఇవన్నీ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఇంకో 6 minutes ఉంది మనకి ఇక్కడ. సో ఈ 6 minutes టైంలో కూడా వీళ్ళు ఎండ్ ఆఫ్ ద ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంకా దీని తర్వాత మనకు మ్యాచ్ బిగిన్ అయితే అవుతుంది. సో మ్యాచ్ బిగిన్ ఈవెంట్ ఇవన్నీ అయితే చూద్దాం మనము ఎట్లున్నాయి ఏంటి అనేది. ఇక్కడ మనకు మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా 2 ఐస్ మిషన్స్ వచ్చేసి మొత్తాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేశారు కదా, దాన్ని మొత్తం చదును చేస్తున్నాయి. సో వాటి మీద మళ్ళీ వాటర్ని అయితే వాళ్ళు పేస్ట్ చేస్తున్నారనమాట. వాటర్ని ఇట్లా ఫ్లో చేస్తున్నారు. సో కొందరు వచ్చేసి మాన్యువల్గా కూడా వాటిని అయితే చేస్తున్నారు. సో దీన్ని వచ్చేసి ఆడ రాసున్న చూడు జంబోని అని, జంబోని అంటారంట ఈ మిషన్ని. సో ఇది పెద్ద ట్రక్ మాదిరి ఉంది. అండ్ దెన్ ఇది వచ్చేసి మన ఐస్ని స్లోప్ అయితే చేస్తుందన్నమాట. చాలా కొత్తగా ఉంది, నేనైతే ఎప్పుడు చూడలేదు ఈ ఎక్స్పీరియన్స్ స్టేడియంలో. చూడండి జనాలు అయితే ఫుల్ అవుతున్నారు. సో జనాలు మ్యాచ్ స్టార్ట్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువైతే వస్తున్నారు. సో వీళ్ళు టోటల్ ఎంతమంది వస్తారు ఏంటనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. చూద్దాము అది కూడా ఏంటి పరిస్థితి అనేది. మనకు ఇక్కడ మనకు ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి పొగలు అయితే ఎట్లా కక్కుతున్నాయో. ఇది జస్ట్ పైన నుంచి ఇట్లా కిందికి వదులుతున్నారనమాట, ఇట్లా మనకు హీట్ వచ్చే విధంగా. సో మన ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసి అయితే ఎంజాయ్ చేయండి. మధ్య మధ్యలో అవసరమైన చోట వాయిస్ ఓవర్ ఇస్తుంటాను. ఇక్కడ మనకు మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా చూసి అయితే ఎంజాయ్ చేయండి.
tripping at 108. Indy Fuel penalty number 2, Ty Farmer. 2 minutes for tripping at 108. Ty Farmer is being sent to the Modelo penalty box. Room for those with a fighting spirit. We're back at full strength. The Indy Fuel penalty at number 37, Nick Grima. 2 minutes for high sticking at 5:23. The Indy Fuel penalty on number 37, Nick Grima. 2 minutes for high sticking at 5:23. Nick Grima is being sent to the Modelo penalty box. Room for those with a fighting spirit. Fort Wayne goal to number 17, Michael Gilden, with an assist to number 8, Jack Dugan, and number 55, Harrison Rees. ఈ ఐస్ హాకీ మ్యాచ్ 3 టైమ్స్ ఉందన్నమాట. 20 minutes 20 minutes 20 minutes. ఫస్ట్ 20 minutes అయ్యాకల్లా 2-0తో ఇండి ఫ్యూయల్స్ అయితే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ చూడండి, మా తర్వాత మ్యాచ్ అయినాక ఇట్లా మధ్యలో ఇట్లా
కొందరు వచ్చి మాన్యువల్గా కూడా దాన్ని స్లోప్ చేస్తున్నారు, మిషనే కాకుండా. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు మస్కట్, ఫన్నీ మస్కట్, నైట్రో అనమాట, దాన్ని నైట్రో అంటారు. మన ఇండి ఫ్యూయల్స్ మస్కట్ అది. సో పిల్లోన్తో ఫన్ అయితే చేస్తుంది ఆ మస్కట్ గై వచ్చి. సో ఇట్లయితే ఫన్ మ్యాచ్ అయితే బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు చాలామంది. చూడండి ఇప్పుడు స్టేడియం మొత్తం ఇవన్నీ అయితే ఫిల్ అయితే ఉన్నాయి. సో లెట్స్ ఎంజాయ్ గైస్. 20 minutesలో మనకు ఇండి 420 కామెట్స్ కూడా 2 చేసిందనమాట. ఇప్పుడు 2-2తో స్కోర్స్ అయితే రెడీ ఉన్నాయి. ఇంకా లాస్ట్ 20 minutesలో ఎవరైతే స్కోర్స్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారనమాట. సో ఆ విధంగా ఇండి కామెట్స్ వచ్చేసి నెక్స్ట్ 2 స్కోర్ చేసినారనమాట. ఓవరాల్గా 4-2తో ఇండి కామెట్స్ అయితే ఆరెంజ్ టీం అయితే విన్ అయింది. అది గైస్ మీకైతే ఈ మ్యాచ్ అయితే నచ్చింది అనుకుంటాను. అదేవిధంగా మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్.